గుణసుందరి. తరువాయి భాగం. రాజు గోల చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్ళీ యోచించి మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉన్నది. ఎలాగైనా అది తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది. ఆ మణిని ఇలా తాకిస్తే చాలు, ఏ జాడ్యమైన నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు. అప్పుడు కోటలో అంజనం వేయించి చూచారు. వైద్యుడు చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉన్నది. ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాళికాలయంలో నుంచి ఒక స్వరంగం ఉన్నది. ఆ మార్గంలో సింహద్వారం, మకర ద్వారం, కమల ద్వారం అని 3 ద్వారాలున్నాయి. ప్రతి ఒక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షకన్య రక్షిస్తూ ఉంటుంది. ఆ యక్షితలను గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్ళి ఆ మహేంద్రమణిని తీసుకురావాలి. ఇంత పని చేసుకురావటం దుస్సాధ్యమని తెలిసే వరకు రాజబలగం అంతా ఈ మణిని సాధించి తేవటం మా తరం కాదు అని చెప్పేశారు. ఎవరి వల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి. మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడిన వానికి నా రాజ్యం ఇచ్చివేస్తాను. ప్రాణం నిలబడితే కదా రాజ్యం వేయలేది అన్నాడు మహారాజు. ఇంకేముంది, ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణిని తీసుకువచ్చి రాజ్యాన్ని ఎవరు కాజేసుకుపోతారో అని రూపాహేమలకు మనస్సులో కలవరం పుట్టి తమ భర్తలే తేగలిగినట్టయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు. ఈ ఆశతో వారు హరిమతికి కళామతికి కత్తులు కట్టి మణి తీసుకువస్తే కాని గడప త్రొక్కరాదని శాసించి పంపించారు. యక్షితలేమిటో ఆ ద్వారాలేమిటో ఏమైనా తెలిస్తేగా. అదేదో సులువైన పని అనుకొని రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు మణి కోసం బయలుదేరారు. తండ్రికి జబ్బుగా ఉన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పొర్లుకొచ్చింది. అయితే ఎలా రక్షించుకోవటం? తన భర్త కామరూప విద్య తెలిసిన గటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలుచుకుంటేనే మణి సాధించుకువచ్చి మహారాజును రక్షించగలడు. గుణసుందరి భర్త పాదాలపైన పడి, మీరు సర్వసమర్థులు, సర్వాజ్ఞులు, మీ చరణదాసినైన నా ముద్దు చెల్లించి మహేంద్రమణిని తీసుకువచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తను రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు. ఆ వెంటనే అతను వృద్ధ రూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారునిగా మారిపోయాడు. మెరిసిపోతున్న పతి నిజరూపం చూచి గుణసుందరి ఉత్సాహపడి, మీ జీవిత రహస్యం ఏమిటి చెప్పండి అని వేడింది. అందుకతను, నేనొక రాజకుమారుణ్ణి, నా పేరు వీరసేనుడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజభ్రష్టులే గతించారు. అప్పుడు నన్ను ఒక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడు, కానీ కామరూప విద్య మాత్రం నేర్పలేదు. అందుచేత వారు నిద్రిస్తూ ఉండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను. ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపించి, ఈ నీ విద్య రహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నీవు ఎలుగుబంటివైపోతావు అని ఆయన నన్ను శపించారు. కనుక జాగ్రత్త, నీవు రహస్యాన్ని ఎవరికైనా చెప్పిదివంటే నేను ఎలుగుబంటినైపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్ళీ ఎప్పటి ముసలి రూపం ధరించి మణి కోసం బయలుదేరాడు. బయలుదేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపి, ఇదిగో ఈ మొక్క పచ్చగా ఉన్నంతకాలం నేను క్షేమంగా ఉన్నట్టు, అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని అనుకోవాల్సిందే అంటూ దైవాధీనం ఆనవాలు చెప్పాడు. హరమతి కళామతి ఒకరోజు క్రిందటనే బయలుదేరినా దైవాధీనం వాళ్ళకంటే చాలా ముందుగా వెళ్ళి దారిలో వాళ్ళకి ఎదురుపడ్డాడు. ఇతన్ని చూడగానే వాళ్ళు, నీ బతుక్కి నువ్వు మని సాధించుకు రావటానికి బయలుదేరావా? నీ అవతారానికి తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు. అందుకు దైవాధీనం, అబ్బే నేనేమిటి, మనీని సాధించుకు రావడం ఏమిటి, అక్కడి వింతలు విశేషాలు ఏమిటో చూచి వద్దామని వచ్చాను, నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు. వాళ్ళు, సరే మేం వాయువేగాన వెళ్తూ ఉంటాం, కాళ్ళు ఈడ్చుకుంటూ నీవు మా వెనక రావాల్సిందే అని చెప్పి ఉడాయించారు. వాళ్ళ అవివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడనే మాయమై క్షణంలో కాళికాలయంలో వెలిశాడు. ఆలయ గర్భగుడిలో దేవి విగ్రహానికి వెనుక ఒక కిల్లున్నది. అది తిప్పితే ఆ విగ్రహం వెనక్కి తిరిగి మహేంద్రగిరికి పోయే స్వరంగం ద్వారం తెరుచుకుంటుంది. ఆ కీలకం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీ రూపం ధరించి శృంగారంగా ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ళ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రొప్పుతూ రోజుతూ హరమతి కళామతులు అక్కడికి చేరుకున్నారు. స్త్రీ రూపంలో దైవాధీనాన్ని చూచి ఆమె యక్షిత అయి ఉంటుందనుకొని కత్తులు దూశారు వాళ్ళు. కానీ క్షణంలో ఆమె అందానికి తస్మయులైపోయారు. దైవాధీనం వాళ్ళను ఒక ఆట ఆడించి చివరకు గీగిరించుకుపోయి స్వరంగంలో మాయమవుతూ
వాళ్లకు వినిపించేటట్టు వ్యక్తంగా నవ్వాడు. అది విని హరమతి కళామతులు కళ్ళు తెరిచి ఆ యక్షిత తమను తప్పించుకుపోయి వెక్కిరిస్తుందనుకున్నారు. దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటు ఇటు గాలిస్తూ పోయి వాళ్ళు కూడా ఆ స్వరంగంలో పడ్డారు. పడితే పడ్డారు, ఎలాగో స్వరంగం కనిపించింది గనుక వీపులు దులుపుకొని అందులో చొరబడ్డారు. వీళ్ళని చూచి దైవాధీనం నిజ రూపంలో వెల్లికిలా పడుకొని గుండె మీద ఒక బండ పెట్టుకొని ఆరునొక్క రాగం ఆలపించాడు. అంతలో హరమతి కళామతులు వానిని రక్షించగల మొనగాలమంటూ వచ్చి గుండెపైన ఉన్న బండను తీసివేసి దైవాధీనాన్ని పరామర్శించారు. అతను యక్షిత యక్షిత అని భయం నటిస్తూ మెల్లగా లేచాడు. ఓస్, ఈ మాత్రానికే భయపడుతున్నావా? లేలే, యక్షితను మటుమాయం చేసి వచ్చాములే అని అన్నా తమ్ముడు ఏకకంఠంతో ప్రగల్భాలు కొట్టారు. వీళ్ళెచ్చిడికి లోపల నవ్వుకొని అయితే పదండి అంటూ దైవాధీనం దారి తీశాడు. ఈ విధంగా వాళ్ళని దద్దములుగా చేసి ఆడిస్తూ దైవాధీనం స్వరంగ మార్గం బట్టి వెళ్తూ ఉన్నాడు. అలా ముగ్గురు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో సింహద్వారం ఉన్న గుహ చేరుకున్నాడు. అక్కడంతటా పుర్రెలు, అస్థిపంజరాలు ఏవేవో కనపడుతున్నాయి. పొగలు ఎగిసి వస్తున్నాయి. గాండ్రింపులు వినబడుతున్నాయి. ఇటువంటి భయంకరమైన ఆ ప్రదేశం మధ్యన యక్షిత వీణ వాయించుకుంటూ కూర్చో ఉన్నది. ఆ ముగ్గురును చూడగానే యక్షిత, మహేంద్ర మనకే వచ్చిన మానవాదులు మీరు, కాచుకోండి, పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాళ్ళు లేచి కత్తి జలిపించింది. హరమతి కళామతులు హడిలిపోయి వెనకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు. నోరు మూసుకొని నా కాలు కదల్చండి, సింహద్వారం తెరుస్తాను, లేకపోతే ఈ కత్తితో నరికి వేస్తా అని యక్షిత సింహనాదం చేసింది. ఆ అరుపుతో అన్నాదమ్ములు చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు. కాని కొంచెమైనా కాలు కదల్చలేక అలసి సొలిసి చితికిలబడ్డారు. వాళ్ళు ఓడిపోవటం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది. ఇంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి, యక్షిత ఆగు, నీ కాలు కదల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేలే, శక్తిలో కాకపోయినా మాటలో అయినా పడుస్తనం కనపడుతోంది. నా కాలు కదులు చూద్దాం. కదల్చలేకపోయావో నీ పితృదేవతలను కలుసుకుంటావు, జాగ్రత్త అని యక్షిత హీంకరించింది. అప్పుడు దైవాధీనం మహా కాలు కదిలించేవాళ్లాగా చేతులు సవరించుకొని పంజా విప్పి వేలు సారించి వింత చేష్టలతో యక్షిత చూపులను అటూ ఇటూ మరలించాడు. ఆమె ఆదమరుపుగా ఉండటం కనిపెట్టి యక్షిత కాలుకి ముద్దు పెట్టుకోబోయాడు. ఛీ, ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిల్చుకుంది. అదిగో యక్షిత, కాలు కదిలించావు, ఓడిపోయావు అన్నాడు దైవాధీనం. అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది. ఈ విధంగా ముగ్గురు సింహద్వారం దాటిపోగలిగారు. అటుపైన దారి మరీ అగమ్యంగా కనపడింది. అంతా చీకటి పుష్కరం. అందుచేత హరమతి కళామతులు బాబోయ్, మాకు మని వద్దు, ఏమీ వద్దు, బ్రతికి ఉంటే చాలు అంటూ వెనుకడుగు వేయటం ప్రారంభించారు. వాళ్ళకు ధైర్యం చెప్పి ఎలాగో మకర ద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం. ఈ గుహ సింహద్వారపు గుహ కంటే ఎక్కువ భయంకరంగా ఉన్నది. పొగలు వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడి నుంచో గుండె పగలగొట్టేటువంటి ఏడుపు వినిపిస్తోంది. ఈ ఆర్తనాదం ఏ దిక్కు నుండి వస్తుందో తీరా చూద్దామని వెతకబోతే ఎవ్వరూ కనపడరు. ఇది చూచి వాళ్ళకు భయము, ఆశ్చర్యం కూడా కలిగిన. ఇంతలో వాళ్ళ ఎదుటనే తల విరబోసుకొని ఒక బండ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న యక్షిత ప్రత్యక్షమైంది. వీళ్ళని చూడగానే ఆ యక్షిత, మహేంద్రమణి కోసం వచ్చి మానవాదములు మీరు, నన్ను నవ్వించగలిగితే మకర ద్వారం తెరుస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపివేస్తా అంటూ గద్దించి చెప్పింది. ఓష్, ఇదెంత పని అనుకొని హరమతి కళామతులు నవ్వు పుట్టించే వక్ర చేష్టలు ఎన్నో చేశారు. వాళ్ళ చేష్టలు చూచి యక్షితకు మరింత ఏడుపు వచ్చింది, కానీ నవ్వు రానేలేదు. మీరు నన్నింక నవ్వించలేరు, మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ళ మీద కూరకపోయింది. అన్నా తమ్ములు ఇద్దరు పోయి దైవాధీనం వెనక నక్కారు. అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడున్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించాడు. లొట్టలు వేసుకుంటూ అతను యక్షిత అందచందాలను పొగడటం కూడా ప్రారంభించాడు. అతను తిరిగినట్టల్లా యక్షిత తిరుగుతూ ఉండే వరకు ఓహో, ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాధీనం దానికి చెక్కల గిల్లలు పెట్టబోయాడు. కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది. కుప్పి గంతులు వేసుకుంటూ దైవాధీనం యక్షిత వెంటబడ్డాడు. ఈ వాలకం చూచి యక్షిత నవ్వు ఆపుకోలేక మకర ద్వారం తెరిచింది. ఒక్క చెంగున ముగ్గురు మకర ద్వారం కూడా దాటిపోయారు. తరువాత ఆ త్రిమూర్తులు కమల ద్వారం చేరుకున్నారు. ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉన్నది. ఆమె పాటకు హరమతి కళామతులు తన్మయులైనారు. వీళ్ళని చూడగానే యక్షిత, ఓరి మానవాదములారా, నా చెల్లెలను మోసం చేసి వచ్చారా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని మింగేస్తా
అంటూ బ్రహ్మాండమైన రాక్షస ఆకారం దాల్చింది. ఆ పెనుభూతాన్ని చూడగానే అన్నతమ్ములు చావ సిద్ధపడి మూర్ఛపోయారు. అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. చివరకు దైవాధీనం ఒక సూక్ష్మ రూపంలో యక్షిత నోట్లోకి దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయువు పట్టు చిక్కించుకున్నాడు. అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవటమే గాక మహేంద్రమని పట్టుకు వచ్చి అతని ముందు పెట్టింది. దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు. అప్పుడు ఆ యక్షిత అతనికి అనంత స్తోక నిగమ నిగమన గృణి మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించి అది పఠించినట్టయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత చాకచక్యంతో కామరూప విద్య ప్రభావం చేత యక్షితలు ముగ్గురిని గెలిచి మంత్రోత్సాహ మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు. ఇప్పుడు అతను హరమతి కళామతులను మూర్ఛ తేర్చి మంత్రం పఠించి మణిని పలికించి దాని విధానం వారికి చూపాడు. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటి ముఖం పట్టి దారిలో మళ్ళీ కలికాల యుగంధరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. దైవాధీనం మణిని తల క్రింద పెట్టుకొని పడుకొనడం చూచి హరమతి కళామతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు. ఇదే సమయానికి గుణసుందరి తనను తలుచుకొని తండ్రి పశ్చాత్తాపడుతున్నాడని విని తండ్రిని చూచి వద్దామని కోటలోకి వెళ్ళింది. రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి పో ఎరుకలు వాళ్ళను ఏనాది వాళ్ళను కట్టుకొని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావో, నీ భర్త హీనుడు దరిద్రుడు అంటూ అనరాని మాటలన్నారు. పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి, అక్కలారా, మీరు అనుకున్నట్టు నా భర్త హీనుడు కాడు, దరిద్రుడు కాడు, కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు, వారే మనని తీసుకువచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా. సరిగ్గా ఆ క్షణాన దైవాధీనం నిద్రలో ఉండటం చూచి హరమతి కళామతులు అతన్ని ఒక పాడుబడ్డ బావిలో పడివేసి ఆ మణిని పట్టుకొని ఇంటికి ఉడాయించారు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.